అరే నువ్వు పిచ్చి పిచ్చి చెయ్యకురా, అర్థమవుతుందా? కాలంటుతుండే మీ తీయరా కొంచెం. నేనేమన్నా నిన్ను చెప్తానంటే మీ ఇద్దరు రూమే నేను బుక్ చేస్తాను, ఓకేనా? ఎవరితో పోయినా దాంతో పిచ్చుకుంటు దాంతో మళ్ళీ నన్ను ఎందుకు అంటున్నాను? తీసుకోలేకపోయినా అవన్నీ ఏంది ఇదంతా పంచాయతీ, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నా, నన్ను వచ్చేసి నిజంగా వెళ్ళిపోతాడా అని చెప్పేసి నేను ఆలోచించి ఇట్లా అయిపోయినా. హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఆల్రెడీ మీరు గోవా వీడియోస్ చూసే ఉంటారు. సో వాడ కొద్దిగా మిస్టేక్ అయిపోయింది. ఏంటంటే సో నేను సనా మీద చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ప్రాంక్ చేద్దాం అనుకున్నా. ఎట్లా అంటే అసలు నేను బ్రేకప్ చెప్పేసిన, నేను వేరే వాళ్ళతో ఉండిపోయినా, నేనేమో చేస్తున్నా అన్నట్టు. బట్ మీకు అక్కడ ఒక్క చిన్న మిస్టేక్ ఏంటిదంటే, సో ఆ అమ్మాయి ఎవరో కాదు. సో నేను చూపిస్తా నెక్స్ట్. మీకు క్లారిటీగా అర్థం కావాలంటే పార్ట్ 4 చూడండి. పార్ట్ 4 చూస్తే మీకు క్లారిటీగా అందరికి అర్థమైపోతుంది వీడియో. సో ఏంటిదంటే నేను చెప్పేది క్లారిటీగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ విని తర్వాత నాకు కామెంట్స్ పెట్టండి, నేను తీసుకుంటా. మీరు ఏమన్నా ఇట్స్ ఓకే, నాకు మీరు ఏమన్నా నేను పడతా. వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి. ఎండ్ దాకా ఎవరు చూస్తలేరు, మిడిల్లోనే చూసి నాకు కామెంట్స్ పెట్టేస్తారు, నేను చూస్తున్నా. సో ఎండ్ వరకే నేను 10 మినిట్స్ పెడితే 10 మినిట్స్, 8 మినిట్స్ పెడితే 8 మినిట్స్, క్లారిటీగా మొత్తం ఎండ్ వరకు చూడండి. సో సనకైతే చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ప్రాంక్ చేద్దాం అనుకున్నా సన మీద. సో అది కొద్దిగా రివర్స్ అయిపోయింది, నా మీద ఎక్స్ట్రీమ్ అయిపోయింది. సనకు నిన్న నైట్ నుండి టెన్షన్తో చాలా అంటే చాలా లోగా ఫీల్ అయిపోయి ఫుల్ ఫీవరు, ఫుల్ బాడీ పెయిన్స్, థ్రోట్ పెయిన్, ఇవన్నీ మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయింది. అసలు బ్లడ్ తక్కువైందంటే. సో ఏమైందంటే ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు. రోహిత్ సన హాస్పిటల్కి వెళ్ళిపోయారు, నాకు చెప్పలేరు. నేను బయటకు పోయినా. ఏమనుకున్నా అంటే నేను ఇది ఇంకా పెద్ద చేద్దాం అనుకున్నా, బట్ నేను మజాక్ అనుకున్నా. ఇంటికి వచ్చి చూస్తే నిజంగా హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు వస్తారు. ఇప్పుడు ఫోన్ చేసిన ఎక్కడున్నో రోహిత్ అంటే ఇట్లా పోయినా. కానీ మీ అందరికీ ఒక ట్విస్ట్ ఉంది. మై రౌడీ అని నేను చాట్ చేసింది అమ్మాయితోని కాదు, అబ్బాయితోని మాత్రమే. సో ఇప్పుడు నేను వీడియో కొట్టేది రోహిత్కి కూడా తెలియదు. సో మీకు రోహిత్ కూడా లేడు, నేను ఒక్కనే ఉన్న ఇంట్లో అంతగా. ఓకే, మీకు ఎవ్వరు కనిపించరు. సో నేను ఒక్కనే ఉన్నా. వచ్చినాక వాళ్ళని కూడా క్లారిటీగా నేను మీ ఇద్దరిని వాళ్ళిద్దరు రాగా చూపిస్తా. ఇంకోటి ఏంటిదంటే ఎండ్ వరకు చూడండి ప్లీజ్. చూసి కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు, నాకు మెన్షన్ చేసే ముందు ఎండ్ వరకు వీడియో చూసి నాకు కామెంట్ కానీ మెన్షన్ కానీ చేయండి, నేను తీసుకుంటా. ఎండ్ వరకు చూడకుండా చేయకండి, ఓకేనా? సో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయండి. మిస్ అయిపోయినా గాయస్. నేను మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ అంటే చాలా ఎక్స్ట్రీమ్ చేద్దాం అనుకున్నా. ఎట్లా అంటే నా కాళ్ళు పట్టుకొని బతిమలాడాలి. నేను ఎట్లా బతిమలాడితే నేను పోవాలనుకుంటే అట్లా నా కాళ్ళు పట్టుకొని బతిమలాడాలి. ఆడికి వండి పిచ్చుకుందాం అనుకున్నా. కింద ఇట్లా కాదున్నాయా, ఆడికి వండి మొక్కిపిద్దాం అనుకున్నా. బట్ మిస్ అయిపోయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం చలో ఎండ్ వరకు అయితే చూడండి వీడియోని. ఎప్పుడు తీసుకోవాలన్నా జీవన్ ఒకసారి ఇటు రా. జీవన్ కాలంటుతుండే మీ తీయరా కొంచెం. అయ్యో 4 సారీ. నైట్ ఒకటి, ఇది పట్టుకో. పొద్దున్న 4 ఇది పట్టుకో. ఇటు రాకన్నా. ప్లీజ్ రా, నేను ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన రెస్ట్ తీసుకుంటారా? ఏ పిల్లతోనే తిరుగు, నేను ఏమన్నా నిన్ను చెప్తున్నా. చెప్తాను, ఇంకొకటి చెప్పాలి. కావాలంటే మీ ఇద్దరు రూమే నేను బుక్ చేస్తాను, ఓకేనా? ప్రేమ నాయన మీద. సరే అడిగి ఒకసారి గుంజుతానే
వీడు పిచ్చాయిడికి ఎందుకు రాగుతున్నావు? మమ్మ ఒకసారి ఇటు రాయి. అప్పుడుతో వస్తే మాట్లాడు చేతిడు ఒకసారి చూస్తా 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 ఒకసారి. కొట్టేసింది అలా చూస్తున్నావు ఏంది మళ్ళా? జరు జరు ఓమైంది అయిపోయిందా అన్నట్టు పోయేసిందా నేను బుజ్జగించేది ఉన్నాడు చెప్పేసేవన్నీ ఏం నీకు ఒకటి చెప్పాలా? ఇవాళ ఇట్లా అయిపోతున్నా నేను తెలుసు మంచిగా నాకు ఉండేదాన్ని. రావాలైనవనే వచ్చిన నేను, అనవసరంగా అంతగా లేకపోతే వచ్చేవాడిని కాదు. ఏంది? ఏమన్నా? ఏమన్నా? ఏమో నాకు వినపడలే. నాకు ఇవ్వండి అదే అడుగుతున్నా. ఏమన్నా? నా వల్ల అయింది కాబట్టి వచ్చినా, లేకపోతే వచ్చేవాడిని కాదు. నాకు తెంగి నేను బతిలాడుతున్నా. అరే నువ్వు పిచ్చి పిచ్చి చెయ్యకురా, అర్థమవుతుందా? లిప్స్ లో ఉండు, ఛాన్సేలో చెయ్యను, నా ఇష్టం. నీ ఎందుకు తెంగి పోయినావా బయటికి? పోతున్నా పోయినా నేను. ఎవరితో పోయినావా దాంతో పిచ్చుకుంటే దాంతో మరి నన్ను ఎందుకు అంటున్నావు? యువతి లేదు కన్నా, నీకు ఒకటి స్టోరీ చూడలేవా? నీకు ఒకటి చెప్పాలా? మళ్ళీ ఇంకా పెద్దరానికి ఎవడ పెట్టింది ఈ రోజు స్టోరీ చూసి కొత్తగా తిన ఆమెనే. మీకు తెలుసు కదా guys, ఆల్రెడీ కొత్త దినంలో పాత దినంలో. పడుకొని పోతా అన్నా నేను. ఎటు పోతావు పడుకొని? పడుకుంటా అని చెప్పిన నేను. సాయి గారు ఇది నేనేనా? ఒక్క నిమిషం ఆగండి. ఇది నేనేనా సాయి డార్లింగ్? మీకు ఇట్లా కనబడది? ఇది నాదే కదా సాయి డార్లింగ్? ఆ? నాన్న రెడీయా? అమ్మ అనవసరంగా ఏమైందో ఏమో గాని ఎప్పుడూ లేదే ఈ వరసే ఏగం. నాన్న రెడీయా కాదా? రేపు మార్నింగ్ 8 AM కి ఫ్లైట్ బుక్ చేసా, త్వరగా రావా ప్లీజ్, నిన్ను చూడాలనింది. ఓకేనే, ఫోన్ వచ్చింది, ముద్దు పెట్టింది. ఇప్పుడు చూడు మంచిగా చూడు వాడు మంచిగా చూడు. అనవసరంగా అమ్మాయి వాళ్ళని అడగవా? అంత అమ్మ నిజం ఇద్దా ఉండే అది ఓకే. అమ్మాయి ఎవరు? ఈయనకి అమ్మాయి డ్రెస్ చేయించిన. అంత సినిమా లేదా అమ్మాయి డ్రెస్ కాదు, అర్థమవుతుందా? నేను చెప్పు, నీతో అరవడతా. అసలు ఎప్పుడు ఇప్పుడు ఎందుకు నువ్వు చేసిన తప్పుకి ఈయన మీద వేస్తున్నావు ఒక తీసి. అమ్మ అమ్మాయి వాళ్ళు అసలు యాక్చువల్గా చెప్పాలంటే నీ మీద చాలా పెద్ద ప్రాంక్ అనుకున్నా, ఎక్స్ట్రీమ్. నువ్వు హాస్పిటల్కి పోయినా నిజంగా ముసల్దాన్ లేక ఒక రోజుగా మూలకు పడ్డది, ముసలిది పడ్డట్టు. అట్లా కాదు, నేను తీసుకోలేకపోయినా అవన్నీ ఏంది ఇదంతా పంచాయతీ, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నా, నన్ను వచ్చేసి నిజంగా వెళ్ళిపోతాడా అని చెప్పేసి నేను ఆలోచించి ఇట్లా అయిపోయినా. చేసింది ఈయననే, గోవా తీసుకొచ్చింది ఈయననే, అనవసరంగా పైసలు బొక్క అవి. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ కాదు, ముసలిది పడ్డట్టు ఒకటే రోజు మూలకు పడ్డది. ముసలి వండట నాకు దెంగుతో దొడకేసి అయినా నేను నమ్మని మిమ్మల్ని ఏదో చేసే ఉంటారు. మన అమ్మాయి ఎవరు? నీకు రేపు అది కూడా ట్విస్ట్. టిస్ట్ పెట్టుకో టిస్ట్. కాదు, ఇది ఇప్పేసి పోతుందా అని వస్తుందా? సార్ నా వీడికి చేసిన గడకరం కాక మళ్ళా అంటూ ఇద్దరు. ఒకసారి నొస్తుందా చూద్దాం. అరే నొస్తదిరా. అరే ఇప్పేస్తా. ఎప్పుడు ఇప్పేమన్నాడు? నొస్తుందిరా. ఎప్పుడు ఇప్పేమన్నాడు? ఎప్పుడో అమ్మ అమ్మ ఇలాగ సూది వెళ్తుందా? సూది నేను తీసుకుంటా. తగులుతుంది, నొప్పి తగులుతుంది. ఏం కాదు డార్లింగ్, నాకు 100 సార్లు చేసి నాతో చేసి తగులుతుంది 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 అంట. మమ్మ ఒకసారి ఇది తీద్దాం. మమ్మ దెంగుతో దొడకేసి ఇట్లనే ఇలా రక్తం వస్తుంది ఇట్లా తీస్తే. బాయ్ ఇంత మోసమ్మా బాయ్, అంతగానే మెడిసినా కదా నీ పక్కనే కూర్చొని. యాక్చువల్గా ఇది ప్రాంక్ కానీ చాలా పెద్ద, నెల రోజులు నేను నేర్పిద్దాం అనుకున్నా తెలుసా? చాలా రోజులు ఏం పాపం చేసినాం ఇద్దరికి, నెల రోజులు నేర్పిద్దాం అనుకుర్రా? అసలు నేను ఏమైనా చేసినా మిమ్మల్ని? నా అంతకు నువ్వు ఏడ్చుకుంటా నన్ను తింటే క్యూట్ ఉంటుంది చూసినావా? క్యూట్ ఉంటుందా? నాకు చెప్పినాడు ఆడ తినిపించింది ఆ రోజు బర్త్డే రోజు. నువ్వే కదా తినిపించింది. నేనే, నువ్వు కోఆపరేట్ చేసినావు కదా, కానీ నీ మీద చేద్దాం అనుకున్నాడు. కానీ నువ్వు తప్పు చేసినావు కన్నా. హాస్పిటల్లో పోకపోయి ఉంటే నా సామీర్ రంగా మీరు ఎన్ని కామెంట్ లంజోడక లంబియోడక అన్నా నీ పిల్లని ఏడిపిస్తుంటే.
అంత లేదు అసలు, నేను ఎట్లా అయిపోయి ఏం కాదు, నేను పెండ తిన్నాను నీకు తక్కువనే. తక్కువడా అన్న, చాలా తక్కువ. ఎన్నిసార్లు కూర్చుని తెలుసా, ఏడేడో కూర్చి లాస్ట్ కి ఫిక్స్ చేసి. అది నీకు నరం దొరకలేదు, నీ తప్పు అది, అయినా తప్పు కాదు. తింటావా వెఫెల్లు? ఇప్పుడు బట్టి పట్టప్పుడు అమ్మా వచ్చిందమ్మా ఇద్దరు గుర్తుపెట్టుకోండి, నాకు కూడా ఒక టైం వస్తుంది. ఆ టైంకి పిచ్చానికే పదా చేసిందంతా ప్రాంక్ చేసి మళ్ళీ మజాక్ చేస్తారు ఇద్దరు. కొండ ముచ్చి మొకందానా కాదు, ఇప్పుడు నా దాంట్లో నుంచి చాటింగ్ వెళ్ళిందంటే నమ్మేస్తావు నువ్వు? ఇది కూడా డౌట్. డేట్ టైం చూసుకోవా? ఓకే డన్. ఆగా ఒక్క నిమిషం అట్లనే పెట్టు, మళ్ళీ ఈ కెమెరా ఆఫ్ చేసిన అనుకుంటుంది ఆ పిల్ల. ఇగో వీడియో ఏడుంది వాట్సాప్? ఇగో వీడియో స్టార్ట్ చేసిన. ఇగో 1 2 ఇగో 3 మేమే ఉన్నాం. ఆ కెమెరా ఇగో, ఆ ఫోన్ ఇగో, ఇగో ఈ ఫోన్ నా ఫోన్ నేను తీసుకున్నా, ఆయనకి ఇచ్చిన. ఇది బంద్. ఇగో నా దాంట్లో కూడా చూసుకో వాట్సాప్ లో. సాయి డార్లింగ్ నాన్న రెడీ కదా 7:43. అది డేట్ చూసుకో. ఓకే మళ్ళీ నువ్వు నమ్మకుండా ఇగో, నీకు కావాలని మై రౌడీ చాట్ చేసుకొని. ఇగో ఇది నేనేనా? ఇది నేనే కదా మిస్టర్ సాయి బిషర్. చూపి డేట్ ఇగో ఒక్క నిమిషం గాయస్, ఇది నంబరు ఇదే కదా, ఇది నా ఫోను, ఇది నా ఫోన్. 1 మినిట్ ఈ చాట్ చూసుకో. అది ఈరొచ్చాట 1 మినిట్ ఇట్రా. రా దగ్గరికి రా. ఇది వచ్చి ఏముంది ఇక్కడ? ట్యూస్డే May 1st చాటింగ్. ఇది ఈ నంబర్ సాయిదే, సాయి అని ఫీడ్ చేసుకున్నాడు అనుకోవచ్చు. My rowdy silhouette or two people hugging. ఓకే, టాలెంట్ ఉందా మీ ఇద్దరికి? ఒకటే నువ్వు నేను ఒకటేలే. ఓరి నాయనో క్లారిటీయా? ఇది ఆగు. మే ఫస్ట్ ఏనా అది? సరే సాయం ఫిట్ చేసుకున్నామే అనుకోండి. Tuesday, అవన్నీ ఎందుకు డార్లింగ్, సాయం ఫిట్ చేసుకున్నామే అనుకోండి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇవన్నీ ఎందుకు వస్తాయి? నేను ఎంత పిచ్చిదాన్ని చూడు, చూసిన దాన్ని పైన మెసేజ్ చూడకుండా ఈ మెసేజ్ చూసేసి ఫిక్స్ అయిపోయి నన్ను పెట్టేసుకున్నారా నేను? ఎంత ఉందో చూడు చాటింగ్ అవన్నీ యాడ్ చూడలేదు చేసుకున్నట్టు. నేను అసలు వీళ్ళ చూడనిస్తగా గుంజుకుంటుండు, కొట్టేస్తుండు. ఎంత మాటికి అంత మాటికి గోవాలో అయితే మంచిది నేను దెబ్బలు, అదొక్కటి చాలులే నాకు, అంతే పగ తీసుకోవడానికి. కాదు, ఎంత మాత్రం డౌట్ రాలేదు నీకు? ఎందుకు ఇక్కడ నుంచి గోవాకు వదిలేసి ఒకడే పోయినాడే. నేను వదిలేసి నేను వస్తానా? నాకు ఇప్పుడు నీకు నాకు బాండింగ్ ఎక్కువైపోయింది కదా, నేను ఇట్లా సఫర్ అవుతుంటే నువ్వు చూడలేక తీసుకుపోతున్నావు. నేను ఆ ఊహలు ఉండిపోయినా పోనీ అన్న సపోర్ట్ అని చెప్పి నేను ఆ చాటింగ్ చూసి నమ్మేసిన. నిజంగా పొద్దున్న వరకు వెళ్ళిపోయాడు, ఇంకా నమ్మరా ఎవరైనా? అడిగి వెళ్ళిన తర్వాత 2 బ్రష్లు మేనేజ్ చూడు, 2 బ్రష్లు 2 బీజర్లు, మళ్ళీ బీజర్లు ఎవరు తాగిన మాట ఆ రోజు? మరి 2 బ్రష్లు 2 బ్రష్లు ఇయ్యాడా? 5 బ్రష్లు ఇస్తాడు. బాత్రూమ్ లో 5 బ్రష్లు ఇస్తాడు. టవాల్ ఒకటే ఇస్తాడు కదా. టవల్ ఒకటి ఎందుకు ఇస్తాడు? 4 టవల్ ఇస్తాడు. 4 బెడ్లది. ఏమో నాకు ఇప్పటి కూడా డౌట్ వస్తుంది, ఇద్దరు కవర్ అసలు ఏం చేసుకోవడానికి. లేదు, పొద్దున్న మనం వస్తామన్న విషయం ఆల్రెడీ తెలుసు, పొద్దున్న నేను తీసుకొస్తాన్న విషయం తెలుసు. సరే నీకు అంత డౌట్ ఉంటే ఆ హోటల్ మేనేజర్ మనకు తెలుసు కదా, కెమెరా చెక్ చేసుకో పోయి. మరి అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరో ఉండరులే. అది కొద్దిగా ట్విస్ట్ ఉండాలి. ట్విస్ట్ కాదు, అది నా చెప్పేసి ఇష్టం, వదిలేస్తాను, చెప్పను, serial వదిలేసుకో. చెప్తాను. తర్వాత తప్పు ఉంటే వాళ్ళదే తప్పు. తప్పు డైరెక్ట్ వదిలేసి చేసిందే వీళ్ళు నా మీద ఇంత పెద్ద ప్రాయం చేసి ఇప్పుడు నేను ఒకవేళ సూసైడ్ చేసుకుంటే ఏం చేసుకునేవాళ్ళు? ఇప్పుడే ఇంత అయిపోయి ఒకవేళ ఫినైల్ తాగేస్తే చచ్చిపోతుంటివి. చూసిన మీద ఇంత కూడా ప్రేమ లేదా? లేదు, ఇన్ని రోజులు కరెక్ట్ 3 రోజులు నన్ను నేర్పించి ఇంకా నా మీద ప్రేమ లేదని చెప్తాను. కనీసం 3 రోజులే యాక్చువల్గా నీ మీద నెల ప్రాంక్. నెల అప్పటికెప్పుడో రోజులు. నేను వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయేదాన్ని ఈ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత ఉండదు కదా అప్పటికి అప్పుడు నువ్వు చెల్లి ఉండు అని చెప్పి అప్పుడు కూడా మళ్ళీ మస్కేసి కాదమ్మా నువ్వు నేను ఒక్కొని పోతాంటే ఎట్లా నమ్మినావు నాతో ఓళ్ళు లేకుండా నేను ఒక్కోని నేను ఆ చాట్ చూసినా కదా నాకు అదొక్కటే మైండ్ ఉండిపోయింది. నిజంగా వెళ్ళిపోతుంది ఆడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేస్తాడులే అనుకున్నా. ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బ్రష్లు బ్రిజర్ అన్ని చూసేసినా కదా మళ్ళీ అదొకటి ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఫోటో గురించి నాకు ఆల్రెడీ చాలా మెన్షన్ వస్తున్నాయి కానీ నేను పట్టించుకోలేదు. వాస్తవంగా నేను బ్రిజర్ తాగను, ఓన్లీ బకాడి తాగుతా. ఆ రోజు బ్రిజర్ ఎందుకు తాగను తెలుసా? పొద్దున పోయినాక పడుకోనికి బ్రిజర్ తాగితే నిద్ర వస్తుంది. దానికోసం దాగి పెట్టినా నైట్ అంతా బీర్లో తాగకుండా పోతున్నాయి ఎప్పుడు వస్తారా అని. అగో వస్తలేరు ఇగో వస్తలేరు పోయి పండుకున్నా వచ్చిర్రు. దెబ్బలైతే తిన్నావా మంచిగా ఆ రోజు అర్థమే కాలేదు. చూదులు కూర్చిరు కదా ఇంకేం కావాలి. ఆడ కొట్టేస్తుందేమో బెడ్షీట్ వేసుకున్నట్టు కొట్టేస్తుంది కదా దుమ్ము కొట్టేస్తుంది అనుకో మా దెబ్బలు పడిపోతాయి బెడ్లు పాపం. నేను అందుకే బెడ్షీట్ లాగి ఇలా గవ్వాలి అప్పుడే లేచేస్తాడు ఆపుకుంటాడు దెబ్బలు అంటే కొడతాడు దప్ప. అందుకే ఆ రోజు ఫోటో దిగేసి అందుకే నేను ఫస్ట్ స్టోరీ పెట్టేసిన. స్టోరీ పెట్టగానే ఇంకా నేను ఇంకా నమ్మను. నాకు అమ్మాయి ఎవరో అమ్మాయితో నాకు కాల్ మాట్లాడిపించే వరకు అదే నాకు తెలియని అమ్మాయి అయిపోయింది అనుకో. మీ ఫ్రెండ్ అయ్యింది అనుకో నేను నిజంగానే వదిలేస్తాను సీరియస్. నా ఫ్రెండ్ కాదని సరే 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 వదిలేస్తే అమ్మని పిడ నాకు పోతుంది పోని. మరి ఒక్కవేళ ఆ అమ్మాయి నీకు తెలుసు నీకు వీడియో కాల్ మాట్లాడిపిస్తా నీకు ఫోన్ మాట్లాడిపిస్తా. సరే తెలిసినా తెలియకపోయినా నేను వదిలేస్తా ఫిక్స్ అయిపోయింది. వదిలేకపోతే వదిలేకపోతే ఇంకో వేరే అమ్మాయితో తిరుగుతాం నెక్స్ట్. నేను కూడా వేరే అవన్నీ ఏం లేవు. ఫస్ట్ నేను ఈ రోల్లో నన్ను ఏమని పిలుస్తారో నేనేమని పిలుస్తానో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈమె ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలి. వేరే అమ్మాయితో తిరగన్నది తిరుగుతాం నా ఫ్రెండ్స్ తో తిరుగుతాను నేను.